శ్యామలానగర్ రైల్వే గేటు వద్ద ఆర్ఓబి వద్దు ఆర్యూబీని మాత్రమే ఏర్పాటు చేయాలని శ్యామలానగర్ రైల్వే గేటు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు భగీరథ బాబు, మహతి శంకర్, సూర్యనారాయణ, శ్రీనివాసరెడ్డి, మల్లారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గుంటూరు నగరంలోని మహాత్మా గాంధీ కాలేజ్ ఎదురుగా గల ఓ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రస్తుతం శ్యామలానగర్ గేటు 36 అడుగుల నుంచి 40 అడుగులు మాత్రమే వెడల్పు ఉందని చెప్పారు. సడన్ గా ఆర్ఓబి నిర్మాణం చేపట్టడం వల్ల 80 అడుగుల స్థలం బ్రిడ్జి నిర్మాణానికి కావాల్సి వచ్చిందని, దీనివలన ఎన్నో కుటుంబాలు నష్టపోతాయని చెప్పారు. ఏటీ అగ్రహారం ఆర్ఓబీలు దగ్గరగా ఉన్నాయని, నల్లపాడు పలకలూరు మధ్య ఆర్ఓబి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆర్యూపీ నిర్మాణం చేయకుండా ఆర్ఓపీ నిర్మాణం చేస్తే కోర్టుకి వెళ్తామని హెచ్చరించారు. ఇష్యూ ఏంటంటే ఇక్కడ శ్యామలానగర్ రైల్వే గేట్ దగ్గర రైల్వే వర్క్స్ ప్రోగ్రామ్ కింద 2011-2012లో ఆర్యూపీ శాంక్షన్ అయింది, అప్రూవ్ అయింది. దానికి రిఫరెన్స్ ఏంటంటే రైల్వే బడ్జెట్ 2012. సో దాని మీద ప్రాసెస్ కంటిన్యూ అవుతా 2025 దాకా కంటిన్యూ అవుతా వచ్చింది. ప్రిలిమినరీ శాంక్షన్స్ అన్ని కూడా అయిపోయినాయి, డిజైన్స్ కూడా వేయటం అయిపోయింది. కానీ ఆల్ ఆప్షన్గా 2025 జూన్లో ఆర్ఓబి అని చెప్పేసి ప్రిలిమినరీ ఫార్మల్ శాంక్షన్స్ సెంట్రల్ రైల్వే మినిస్టర్ ఇచ్చారని మాకు తెలిసింది. సో దానివల్ల మా ఈ యొక్క ఎల్సీ లైన్ అన్నది యాక్చువల్గా ఆర్ఎన్బి వాళ్ళు, రైల్వే వాళ్ళు, మున్సిపాలిటీ జాయింట్ ఇన్స్పెక్షన్ లో ఆర్ఓబి ఈజ్ నాట్ ఫీజబుల్ అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. 2010లోనే ఇచ్చారు. ఆర్ఓబి ఈజ్ నాట్ ఫీజబుల్, ఓన్లీ ఆర్యూబి ఈజ్ ఫీజబుల్ అని చెప్పి ఇక్కడ రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి ఆర్యూబి ప్రకారమే మీరు పాలించవలసిందిగా, ఇక్కడ రైల్వే అండర్ పాస్ నిర్మించవలసిందిగా మేము కోరుతున్నాం. అది మెయిన్ ఫైనల్ ప్రాసెస్. ఎందుకు ప్రస్తావిస్తున్నాం అంటే, మాకు ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించినందువలన దాదాపు 80 నివాస గృహాలు కూల్చివేయటం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ కూల్చివేత జరిగిద్దో, గత ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఇల్లు నిర్మించుకొని ఇక్కడే నివాసం ఉంటున్నటువంటి వారు మేము ఈ ప్రదేశం వదిలేసి వేరే ప్రదేశాన్ని పోవలసి వచ్చింది. ఎందుకు మీరు అంత డ్యామేజ్ జరిగిందంటే, ఇప్పుడు ఉన్నటువంటి రోడ్డు 40 అడుగులు లేదు, ఓన్లీ 36 అడుగులే ఉన్నది. అక్కడక్కడ 40 అడుగులు ఉంది. అంటే అటువైపు ఇటువైపు 20 అడుగులు పోతే ఇల్లు చాలా డిస్ట్రక్షన్ జరిగింది. మనకు తెలుసు, ఓవర్ బ్రిడ్జి కట్టగానే దాని పక్కన గోడ కడతారు. మన ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి కాంపెన్సేషన్ కూడా చాలా ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఓవర్ బ్రిడ్జి విషయాన్ని మరలా పరిశీలించి, ఇంతకుముందే గతంలో ప్రభుత్వం వారు ఈ 3 శాఖల వారు ఆర్యూబీని అప్రూవ్ చేసినారు. కాబట్టి ఆమోదం తెలిపినట్టు కూడా ప్రభుత్వ రికార్డులో ఉంది. కాబట్టి ఆర్యూబీ ఆలోచనని వదులుకొని ఆర్యూబీనే నిర్మించవలసిందిగా మేము అందరం కలిసి ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాం. మీరు ఆర్ఓబి ఈ ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం అంటే ఇంతకుముందు నేను మీకు తెలియజేసిన ఆల్టర్నేటివ్ రూట్స్ విషయం నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మీరు ఇంకా ఆర్ఓబి కట్టుకోవాలనుకుంటే మా ఎన్జిఓ కాలనీ రోడ్డు మీకు తెలుసు, మాస్టర్ ప్లాన్ లో ఉంది, మీరు చూసినా కూడా తెలిసింది. స్ట్రైట్ గా లేదు, చాలా వంకర టెంకర్ జరిగింది. నల్లబాటు రోడ్లో కలవాలన్నా కూడా రాజశేఖర్ బొమ్మ నుంచి ఇంకా వంకరలు జరిగింది. ఈ రైల్వే గేట్ కాడి నుంచి నల్లబాటు రోడ్డు వరకు కూడా స్ట్రైట్ రోడ్డు కాదు ఇది అని కూడా తెలియజేస్తున్నాం. ఆ ఆర్ఓబిఏ నిర్మించాలి. ఇంకా మేము అనుకోవటం ఏంటంటే, ఇన్ని ఆల్టర్నేటివ్ ఆడ పలకలూరు రోడ్డు ఉంది, ఇటు కంకరకొండ రోడ్డు ఉంది, ఏటీ అగ్రహారం రోడ్డు ఉంది. కాబట్టి హైదరాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్ క్లియరెన్స్ కి ఇక్కడ ఆర్ఓబి నిర్మించవలసిన అవసరం లేదు, ఆర్యూబీ సరిపోయింది అనుకున్నాం. ఇంకా మీరు ఆర్యూబీ కావాలి అనుకుంటే మేము ఇప్పుడు సజెస్ట్ చేసినట్టుగా ఆల్టర్నేటివ్ రూట్స్ సజెస్ట్